హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. మన కుకింగ్ సిరీస్లో ఈరోజు వీడియో సుక్కు చేస్తుంది. మంచి రెసిపీతో మన ముందుకు వచ్చింది. ఈ వీడియో మొత్తం సుక్కుతోటే ఈరోజు. సో ఆ రెసిపీ ఎంత సుక్కుని అడిగి తెలుసుకుందాం. ఏం రెసిపీ చేస్తున్నావు ఈరోజు? నమస్కారం. సర్వపిండి చేస్తున్నా ఈరోజు. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంది, పల్లీలు, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, పసుపు. చెప్పాలి మరి. జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, నూనె, ఎండు కారం, ఉప్పు, మంచినీళ్ళు. అప్పుడప్పుడు చీటీలు అందిస్తుంటా నేను. అన్ని వేసి కలుపుతుంది. చూడండి మీరు కూడా. రండిగా. బియ్యం పిండిలో జీలకర్ర ఇట్లా చేతులకు తీసుకొని బాగా నలిసి వేసేస్తున్నా. తేడా వస్తే మనుషులను కూడా నలిసి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటది. నానబెట్టిన శనగపప్పు, పల్లీలు వేయించి స్మాష్ చేసుకున్న పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. కారం అని చెప్పు. ఎండు కారం స్పూన్ తక్కువ వేస్తున్నావు కదా, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి తక్కువ వేసి. పసుపు కొంచెం. పసుపు లేకుండా వంట చేయొద్దు కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నా. నేనైతే ఎక్కువ వేస్తాను. సాల్ట్. ఈ అల్లము, ఎల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి ఒకసారి దంచుకుందాం. అంటే కొంచెం బరకగా దంచుకుందాం. ఈ నాప్కిన్ కింద పెట్టేసింది. దాని సౌండ్ రాకుండా ఇలా ఒక నాప్కిన్ పెట్టి దంచితే సౌండ్ రాదనమాట. ఇది ఏడా నేర్చుకున్నా సుకును? ఈ రెసిపీ ఎవరు నేర్పించింది? అమ్మ చేస్తుంటే నేర్చుకో. అంటే అమ్మ బాగా చేసి పెడుతుంది అనమాట. స్కూల్కి రాగానే వేడిగా సర్వపిండి చేసి, సాయంత్రం రాగానే బియ్యం పిండి ఉంటే ఏం చేయాలి, ఆకలి అవుతుంది ఏమన్నా తిందామంటే చేసి. నేనైతే ఫస్ట్ నువ్వు ఇచ్చినప్పుడే నేను తిన్నా. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే చిన్ను నచ్చింది. చిన్ను 3 years ఉన్నప్పుడు. ఇప్పుడు 16 years, 13 years బ్యాక్ ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఇచ్చినప్పుడే టేస్ట్ చూసిన. అప్పటి నుంచి అడుగుతున్నా చేయవే అంటే ఈ రోజు వీడియో కోసం అని చేస్తుంది. ఏదో ఒక వంటకం చేయాలని వేస్తుంది. అల్లం, ఉల్లిగడ్డ అది కూడా బరకగానే దంచాలి. పచ్చిమిర్చి కూడా. ఇది సర్వపిండి అనేది నిజంగానే తెలంగాణ స్పెషల్. సర్వపిండి అనేది మెయిన్ దీంట్లో బియ్యం పిండితోటే చేస్తారు. హెల్దీ కూడా. ఇప్పుడు సిటీలో కూడా ఇది మంచి బిజినెస్ అయింది. చాలా మంది ఇలాంటి వంటకాలతో చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ట్రెడిషనల్ ఫుడ్స్ అని చెప్పేసి చిన్న చిన్న స్టాల్స్ తో మంచి బిజినెస్ రన్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య నేను టీవీలో కూడా చూసిన, యూట్యూబ్ లో ఎక్కడో చూసిన. సర్వపిండి కూడా ఒక ఆయన పెట్టుకున్నాడు. చిన్న ఏమంటారు, చిన్న చిన్న లగన్స్ పెట్టి ఒక 4-5 స్టవ్లు పెట్టేసి అలా చేస్తున్నాడు. పిచ్చిగా క్రేజ్ ఉంది ఈ సర్వపిండికి. సో నేను కూడా సుక్కుని అడిగిన. సుక్కు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా కదా, సర్వపిండి చేసి పెట్టవా అంటే ఈ రోజు సర్వపిండి అమ్మ చేసిన స్టైల్లో నేను చేస్తాను. అమ్మ చేసిన స్టైల్లో చేస్తుంది. సో మనం కూడా ఒకసారి తిని చూసి. కారం జాగ్రత్త అమ్మ, కారం పచ్చి కారం ఉంది. ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ వారం రోజులే ఆషాఢ మాసం ఉంటుంది, తర్వాత శ్రావణ మాసం మొత్తం వెజ్ వంటలే. నాన్ వెజ్ వంటలు చేయము. చేస్తే 1 or 2
నాన్ వెజ్ వంటలు వస్తాయి శ్రావణ మాసం వచ్చేసరికి. ఆ తర్వాత అయితే 1 month కంప్లీట్ ఓన్లీ వెజ్. ఓకే, ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. చేసిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుందో మరి. కలుపుతుంటే అయితే మంచి ఫ్లేవర్, ఉల్లిపాయ ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్స్ అయితే బాగా తెలుస్తున్నాయి. ఇంకా వాటర్ పోసి కలపడం స్టార్ట్ చేసింది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక 15 to 20 minutes. శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే శనగపప్పు మాత్రం ముందు నానబెట్టుకోవాలి. నేను 1 hour ముందు నానబెట్టి అక్కడ పెట్టేసిన. అండ్ పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కలిపేస్తుంది. దీనికి మంచి లగాన్ ఏమంటారు, బాండి అంటారు కదా, ఇనుప బాండి అయితే మంచిగా వస్తాయి. సో ఇనుప బాండి ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయి, అతుక్కోకుండా. సిల్వర్ కూడా వస్తాయి, బట్ ఇప్పుడు సిల్వర్ లో తినొద్దు అంటున్నారు కదా, కాబట్టి ఐరన్ దే బెస్ట్. సో నేనైతే ఐరన్ బాండియే తీసుకుంటున్నాను. ఇదో పిండి కలిపేసింది. పిండి కలిపి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. నేను టీ పెట్టేసిన, ఈవినింగ్ అయింది కాబట్టి టీ బ్రేక్. టీ తాగినాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది తొందరగానే అయిపోతుంది. ఒకసారి టీ తాగిండ్రు అనుకో కొంచెం బ్రేక్ మధ్యలో, అందుకని టీ పెట్టేసిన. సో టీ తాగినాక ఇది స్టార్ట్ చేస్తాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. గిన్నె వేడిగా లేదు, చల్ల గిన్నెకి. ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇది సన్నగా ఉంటే బాగుండదు, కొంచెం మందంగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కదా. ఇక్కడి వరకే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడి వరకే చేస్తున్నారు, కానీ ఇది ఎంత ఉంటే దాని నిండా కూడా పెట్టేస్తారు. అది మొత్తం ఆయిల్ ఇట్లా రంధ్రాలు పెట్టి చుట్టూ కాలుతుంటే మెల్లగా మొత్తం కదులుతుంది. కదిలి రొట్టెలాగానే వస్తుంది. ఇట్లా హోల్స్ పెట్టి ఆయిల్ వేయాలి. సర్వపిండి సర్వప్పన సర్వప్పనే అనేవాళ్ళు, మనమైతే సర్వప్ప అంటారు, సర్వపిండి అంటారు. ఇప్పుడు ఈ హోల్స్లలో ఆయిల్ వేయాలా? కొంచెం కొంచెమే, ఎక్కువ. ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది ఆయిల్ దాని కింది పోవడానికి హోల్స్ అంతే కదా, లేవడానికి ఈజీగా లేవడానికి. ఉడుకుతుంది కొంచెం కొంచెం. ఇక్కడ లాస్ట్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద షిఫ్ట్ చేస్తుంది. పెద్దగా ఉండనా? చిన్నగా పెట్టాను. మూత పెట్టేసేయాలి. మెల్లగా సిమ్లో ఉడుకుతుంది. అది సిమ్లో ఉడకాలి, పెద్దగా చేయొద్దు కదా. ఓకే, ఇప్పుడు అది అయ్యేలోపు ఇంకొకటి స్టార్ట్. ఒక 4-5 కూడా పెట్టుకోవచ్చు ఒకటేసారి. తొందరగా కావాలి అంటే ఇట్లా ఒకటేసారి ఒక 4-5 కూడా పెట్టుకోవచ్చు. 4 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి మేము 2 పెడుతున్నాం తొందరగా అయిపోవడానికి. అది కాలేలోపు ఇది ప్రిపేర్ చేసుకుంటే అది తీసి ఇది పెట్టవచ్చు, లేదంటే 4 పొయ్యిల మీద 4 కూడా పెట్టవచ్చు. సేమ్ ప్రాసెస్. మరి మెత్తగా అయితే మెత్తగా వస్తుంది కదా రొట్టె, లేట్ ఉడుకుతుంది. ఈ మాత్రం ఉండాలి. పిండి మంచిగా ఉంది. అప్పాలకు వాటర్ కూడా కొంచెం తక్కువనే పడతాయి, ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి వాటర్ తక్కువనే పడతాయి. మరి కొంచెం పిండి నానిపోయినాక మరి లేట్ గా చేసింది అనుకో, ఈ ఉల్లిపాయలలో ఉన్న వాటర్ పిండిలపై ఇంకా మెత్తగా అయిపోతుంది. కాబట్టి పిండి నానిపోయినాక ఒక 5 minutes చాలు. 5 minutes నానబెట్టినాక తర్వాత చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ఊహించిన, కాబట్టి ఉల్లిపాయలలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందులోని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంది దీంట్లో కాబట్టి ఇది మంచిగా వస్తుంది. మధ్యలో లావుగా సైడ్కి సన్నగా అట్లా కాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తుంది. పిండిని ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తేనే మంచిగా కాలుతుంది. లేకపోతే మధ్యలో లావ్ అయింది అనుకో మెత్తగా అయిపోతుంది, కొనాలకి సన్నగా అయింది అనుకో మాడిపోతుంది. అందుకని అట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది సర్వపిండి అనేది. నేను 13 years బ్యాక్ తిన్నప్పుడు అయితే ఎవరో అక్కడో ఇక్కడో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయినా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్ని వంటలు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్పెషల్ వంటలు ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయినాయి. ఇది ఎట్లా ఉడుకుతుందో చూద్దాం. వావ్, చూడు ఆయిల్ మొత్తం దాని లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉడుకుతుంది. ఇప్పుడు ఇది కదులుతుందా సుక్కు? ఇప్పుడు కదలొద్దు,
ఉడకదు కదులుతా అటు ఇటు అవుతుంది. ఓకే, ఇప్పుడు దాని దీన్ని ఏం అంతటా మంచిగా కలపొద్దంట, మళ్ళీ ఇట్లనే ఏమనకుండా మూత పెట్టేద్దాం. ఓకే డన్. ఇన్ని అయినాయి చూడండి, ఇంకా 2 అయితే అవుతాయి. ఇక నేను కూడా ఒకటి ట్రై చేసిన. ఇదేంటి బాగుందా? సూపర్ ఉన్నది. ఇగో మేము చేసిన సర్వపిండి ఈ విధంగా ఉంది. దీన్ని చూసి చెప్దాం టేస్ట్ ఎలా ఉందో. ఇలా వచ్చింది, బాగుంది కదా సర్వపిండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం. దీన్ని ప్లేట్లో పెడతా. మధ్యలో ఉల్లిపాయలు, పల్లీలు, శనగలు, బాగుంది. మీరు ఇలా ట్రై చేసి సర్వపిండి చేసుకొని తినండి. టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది, మంచిగా వచ్చింది. అంటే ఇంకొంచెం పచ్చికారం వేస్తే కూడా బాగుంటుంది. ఈమె కారం ఎక్కువ తింటది, నేను కొంచెం తక్కువ వేసిన. కారం ఎక్కువ తింటది కాబట్టి మాకు ఇంకెక్కువ కావాలి. కొంచెం పచ్చికారం పడుతుంది అనిపిస్తుంది, వాళ్ళకి ఏమో వద్దంట. నాకైతే ఓకే, ఇట్లా కూడా ఓకే. కారం వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చికారమే వేసి మొత్తం పచ్చికారం ఎక్కువ వేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా. ఇంకో ఫ్రెండ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేద్దాం. ఫ్రెండ్, అక్క, చెల్లె ఎవరి దగ్గరికి వెళ్తానో చెప్పలేను, కానీ సర్ప్రైజ్గా ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.